గత 2 రోజుల నుంచి తుఫానుకు గురైన బాధితులకు ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి దాదాపు 50,000 ఆహార ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి విజయవాడ తదితర ప్రాంతాలకు ప్రకాశం జిల్లా నుంచి తమ వంతు సాయంగా 50,000 అల్పాహార ప్యాకెట్లను పంపిస్తున్నట్లు అన్నారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు తదితరులు వారిని కూడా ఈ రోజు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి నుండి కొన్ని టిఫిన్ సెంటర్లకు ప్రత్యేకంగా అల్పాహారం తయారు చేసేందుకు ఆదేశాలు ఇచ్చి ఈ అల్పాహారాన్ని లారీల ద్వారా పంపివేశారు. 2 ఆర్టీసీ బస్సుల్లో పారిశుద్ధ కార్మికులు సిబ్బందిని విజయవాడకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. తుఫాన్ బాధితులను మనం ఆదుకోవాలని, విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానవ సహాయంతో పాటు ఆహారం, మంచినీరు అందించాలని తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ మొదటి రోజు నుండి ఆహారం అందించేందుకు అన్ని డిపార్ట్మెంట్లను ఆదేశాలు జారీ చేసిందని, అలాగే ప్రతి ఒక్కరూ పనిచేస్తూ వారు ఆదుకునే దానికి అందరం కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో దాదాపుగా 1,00,000 బిస్కెట్ ప్యాకెట్లు, అలాగే దాదాపు 80,000 వాటర్ బాటిల్స్, అలాగే వారికి కావలసినటువంటి క్యాండిల్స్ కానీ అగ్గిపెట్టెలు కానీ 50,000కు పైగా అగ్గిపెట్టెలు క్యాండిల్స్ పంపించాము. అలాగే ఈరోజు మరి వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కోసం 50,000 మందికి మరి ఉప్మా మరియు ఈ టమోటా బాత్ చేసేసి ఇప్పుడే లారీలో పంపించడం జరిగింది. మా రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు, మా సీఎంఏ గారి యొక్క ఆదేశాలతో మేము ఈరోజు ఈ నగరపాలక సంస్థ నుంచి వరద బాధిత ప్రాంతాలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సరఫరా చేస్తున్నాము. అట్లాగే ఈరోజు దాదాపు 110 మంది పారిశుద్ధ కార్మికులను అక్కడ పారిశుద్ధ నిర్వహణ కోసం